ఇటీవల దేశంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల ఆలోచన విధానంలో పెను మార్పులు తీసుకువచ్చినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా విపక్షాల్లో బలంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ను వరుసగా బీజేపీ దెబ్బతీయడంతో సహజంగానే ఇండియా కూటమిని నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం పెరిగింది. మరి దీంతో గతంలో కాంగ్రెస్కు దూరంగా ఉన్నటువంటి పార్టీలు సైతం ఇప్పుడు ఇండియా కూటమిలోకి వస్తామని చెప్పేసి సంకేతాలు ఇస్తున్నాయి. మరి ఇదే క్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందినటువంటి ఎంఐఎం సైతం ముందుకు వచ్చింది. అయితే ఈ ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీని గద్దె దించేందుకు విపక్షాలు మరి ఏకమవుతా ఉన్నాయి. ముఖ్యంగా గత లోక్సభ ఎన్నికల్లో యోగి ప్రభావాన్ని దాదాపుగా తగ్గించి అయోధ్య వంటి స్థానాల్లోనూ గెలిచి చూపించినటువంటి కాంగ్రెస్ ఇక మరి సమాజ్వాదీ పార్టీ కూటమి పైన అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో 2022 ఎన్నికల్లో యూపీలో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకొని ఎంఐఎం ఇప్పుడైతే మరి మరోసారి విపక్ష కూటమితో అయితే చేతులు కలిపేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంకేతాలు కూడా ఇచ్చారు. బీజేపీని తిరిగి అధికారంలోకి రాకుండా చేసేందుకు విపక్షాలతో చేతులు కలిపేందుకు సిద్ధమని ఓవైసీ ప్రకటించారు. తమకు తగిన గౌరవం ఇక సమానమైనటువంటి హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలతో కలిసి పోరాడేందుకైతే సిద్ధంగా ఉన్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలియజేశారు. మరి తద్వారా ఇండియా కూటమికి తనను చేర్చుకోవాలని చెప్పేసి అయితే ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే గతంలో పలు రాష్ట్రాల్లో తమకు వ్యతిరేకంగా బరిలోకి దిగి ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేసినటువంటి ఓవైసీని ఇండియా కూటమిలోకి చేర్చుకునేందుకైతే కాంగ్రెస్ ఇష్టంగా లేనట్లు కనిపిస్తూ ఉంది. మరి ఓవైసీ పార్టీని ఇండియా కూటమిలో చేర్చుకోవడం పైన అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి అయితే ఎంపీ ఇమ్రాన్ మసూద్ తెలియజేశారు. అయితే ఎస్పీ నేతలు మాత్రం బీజేపీని ఓడించేందుకు కలిసి వచ్చే ఏ పార్టీతో అయినా సరే పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి వెల్లడించారు. మరి ఈ నేపథ్యంలో త్వరలో ఎంఐఎంను కలుపుకుపోవడం పైన అయితే మరి కాంగ్రెస్ ఎస్పీ క్లారిటీ ఇస్తాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు.